లడ్డూ వ్యవహారం మనం చూస్తూనే ఉన్నాం. అది 100 రోజుల పరిపాలన సంబంధించి చిన్నగా ఒక కామెంట్ చేసి వదిలేసిన దాన్ని ఏ విధంగా స్ప్రెడ్ అయిందో, అది ఎన్ని రకాలుగా కోణాలు మలుపులు తిరిగిందో మనం చూస్తూనే ఉన్నాం. అది పొలిటికల్ ఎజెండా తీసుకుంది. తర్వాత సుప్రీంలో వేశారు వైసీపీ నేతలు, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వీళ్ళందరూ కూడా. అయితే ఇటుపక్క సిట్ని నిలిపేశారు. సుప్రీం వ్యాఖ్యల తర్వాత సిట్ని అయితే తత్కాలం నిలిపివేసినట్టు చెప్పారు నిన్న డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సుప్రీం తీర్పు ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? అంటే మొన్న చేసినటువంటి వ్యాఖ్యల తరుణంలో ఏ దర్యాప్తు సంస్థగా ఇవ్వబోతున్నారా? సిబిఐ కానీ, లేదంటే నగదు ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈడీకి కానీ? ఆశ గారు, మీకు అట్లాగే ప్యానల్ ఉన్న మిత్రులకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొట్టమొదటిగా ఈ ఇష్యూ మాట్లాడాలంటే అసలు డిస్క్లైమర్ నేను క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మంచి అయితే మంచి, చెడ్డ అయితే చెడ్డ మాట్లాడదాం. ఈ ఒక్క ఇష్యూ గురించి మాత్రమే నేను విమర్శ అయినా ప్రతి విమర్శ చేస్తున్నాను. ఎందుకంటే మిగతా విషయాల్లో పవన్ కళ్యాణ్ గారు సమర్థించిన సందర్భాలు ఉన్నాయి, ఎన్డీఏ కూటమి సమర్థించిన సందర్భాలు ఉన్నాయి, అట్లాగే వైసీపీ చేసిన మంచి పనులు, చెడ్డ పనులు కూడా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి, మంచి చేసిన సందర్భాలు ఉన్నాయి. కనుక ఇక్కడ ఈ ఇష్యూ మాత్రమే పరిమితం అవుతాం. ఇక్కడ ఇది దాటిపోవద్దు. మొట్టమొదటి ఏంటంటే, మీరు అన్న లడ్డు వివాదం అనవసరంగా రాజకీయ వివాదంగా మార్చారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని కక్ష తెచ్చుకోవాల్సుకుంటే చాలా మార్గాలు ఉన్నాయి. నేను చెప్పాను కూడా, ఇన్ని ఉన్నాయి ఆయన మీద విమర్శ చేయాల్సుకుంటే. ఈ లడ్డు కల్తీ అనే విషయాన్ని అనవసరంగా దేవుడి మీద రాజకీయాలు చేస్తున్నారు, దేవుడి భుజం మీద తుపాకీ పెట్టి పేలుస్తున్నారని మొదటి రోజు ఏది చెప్పినో అచ్చంగా ఈ 10 రోజుల నుంచి ఏదైతే చెప్తున్నా అదే సుప్రీంకోర్టు మన అన్నది. అంటే నేను నా గొప్పతనం అంటలేదు, కానీ మనం మామూలుగా అర్థం చేసుకుంటే ఒక ఇష్యూలో అట్లా ఉంటది. రెండోది ఏంటంటే, విచారణ జరపకముందే తీర్పు చెప్పడం. ఏమంటున్నాను, అక్కడ అక్రమాలు జరగడం, తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా అక్రమాలు జరుగుతున్నాయి. చౌకీదార్ నుంచి మొదలు పెడితే అధికారుల దాకా, అట్లాగే అన్ని ట్రస్ట్ బోర్డులు, ఏ పార్టీలు వేసిన ట్రస్ట్ బోర్డులు అన్ని కూడా తమ స్వార్థాలు చూసుకుంటున్నారు. అదొక గొప్పతనం భావించే వాళ్ళు ఉన్నారు, మంచి వాళ్ళు కూడా ఉన్నారు. అంత సేవ చేసే వాళ్ళు లేరు అనడం లేదు. కానీ అన్నింటినీ ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వలేం కదా. కానీ అక్రమాలు అయితే జరుగుతున్నాయి అక్కడ. అందులో ఇది కూడా ఒక్కటే ఉంటున్నాను. ఇక్కడ ఏదైతే లడ్డు, అందుకని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న మనం 10 రోజుల కింద ఆశ గారు మన ప్యానల్ వేసుకున్నాం. నేను అడిగాను ఆ రోజు, లడ్డు పరీక్షించాలా లేదు కదా. ఇప్పటి వరకు అయితే లడ్డూనే పరీక్షించకపోతే ఆ ట్యాంకర్లు లోపలికి వచ్చినట్టు అంటే ఇప్పుడు ఏమైంది, డిఫెన్స్ లో పడ్డది ప్రభుత్వం అంటున్నాం. చంద్రబాబు లేకుంటే కదా సమస్య కాదు, ప్రభుత్వం డిఫెన్స్ లో పడ్డదంటే ఆ ట్యాంకర్లు లోపలికి వచ్చినాయంటేనేమో సరిగ్గా చెక్ చేయడానికి లెక్క, బయటకు పంపించడం అంటేనేమో లడ్డూలో వేతి కల్తీ కానంటే లెక్క కదా. అంతకుముందు ఏం జరిగిందో దాని మీద లేదు కదా. రెండోది, మీరు ఆ రిపోర్టుని ఎవరికి వారు వీలైనంత వరకు చూపెట్టుకుంటారు. ఉదాహరణకు అర్ధ సత్యాలు, అసత్యాలు. ఒక ఎండి మన గుజరాత్ నుంచి రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్ లో 2 ఉన్నాయి. ఒకటి కేవలం వెజిటబుల్ ఆయిల్స్ కలిసినవి అని మొదలు చెప్పుకుంటూ, ఇది కూడా ఎట్లా అంటే డిస్క్లైమర్ కింద ఇచ్చారు. అందుకని నేను కూడా డిస్క్లైమర్ ఇస్తున్నాను. కింద డిస్క్లైమర్ ఇచ్చారు, ఈ పరిస్థితుల్లో ఇది కలిసే అవకాశం ఉంది అని చెప్పి. జంతువుల కొవ్వని ఎక్కడి నుంచి వచ్చింది, వెజిటబుల్ ఆయిల్స్ నుంచి జంతువుల కొవ్వని ఎక్కడి నుంచి వచ్చింది. ఇవాళ పురంధరేశ్వరి గారు సమర్థించుకుంటారంటే కల్తీ విషయంలో మాట్లాడుతూ ఉన్నారేమో అన్నారు కదా. కాదు, అది పక్కా పార్టీ మీటింగ్ లో 100 రోజుల పరిపాలన మీద వాళ్ళు తనిఖీ చేసుకుంటారు, అంతే కదా. అక్కడ దీని సమస్య రావచ్చు. అది మోస్ట్ కాన్ఫిడెన్షియల్ అనే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎట్లా ఆ రోజు అవసరం లేదు, సందర్భం లేనిది చేశారు చంద్రబాబు నాయుడు గారు. అది అవసరం లేకుండా, ఎందుకంటే వారు రాష్ట్రాన్ని హెడ్ చేస్తున్నారు. అందుకని సుప్రీంకోర్టు కూడా అదే మనం ఆనాడు కూడా అన్నాం ఏంటంటే, రాష్ట్రాన్ని హెడ్ చేసే ఆయన వారు టీటీడీ ఈఓ గాని వాళ్ళు విడుదల చేయాలి ఆ రిపోర్ట్ ఏమైనా ఉంటే. నిజంగానే ఆ రిపోర్ట్ విడుదల చేసే వేదిక వేరు, వారు విడుదల చేశారు. విడుదల చేసినంత మాత్రం తప్పులేదు, చేశారు అనుకోండి. దాని మీద అదనపు వ్యాఖ్యలు చేశారు. అందుకని సుప్రీంకోర్టు అదే మందులు ఇచ్చింది, మీరు మీ విచారణ జరగకుండానే ఎట్లా తీర్పు చెప్తారు ఒక రిపోర్ట్ ఆధారంగా అని మాట్లాడారు. మూడోది ఏంటంటే, దాన్ని పురంధరేశ్వరి గారు సమర్థించుకునే క్రమంలో అక్కడ జరిగిందేమో అంటున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత మీరు అన్న సిట్ విచారణ ఆగిపోవడానికి ప్రధాన కారణం అదే కదా. సిట్ విచారణ వేసిన తర్వాత, దాని విచారణ జరిగిన తర్వాత దాని రిపోర్ట్ వస్తే అప్పుడు ఏమైనా మాట్లాడాల్సి ఉండే. ఇన్ని పెట్టుకొని ఇవాళ వరుసగా ఏది ట్వీట్లు కూడా నేను ఏమంటే, పవన్ కళ్యాణ్ గారి మీద నాకు చాలా అపారమైన గౌరవం ఉన్నది. వారి సినిమాలు చూస్తాను నేను. అట్లాగే వారు మొన్నటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంటున్నారు. నిజంగా చెప్పానంటే వారి ఆవేశం, ఆలోచన కలిస్తే ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చింది. కానీ ఈ ఇష్యూ అనవసరంగా ప్రకాష్ రాజ్ జస్ట్ ఆస్కింగ్ అంటే, ఆ జస్ట్ ఆస్కింగ్ అనే ప్రశ్నలే అంత ముదురుగా అడగకపోవచ్చు, కానీ సుప్రీంకోర్టు అడిగింది కదా. ఇప్పుడు మీరు దేవుడి పేరు మీద రాజకీయాలు చేయకండి అని పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు, ఎవరికి కాదు, అందరికి ఏ పార్టీ చేస్తే ఆ పార్టీకి వ్యతిరేకంగా అన్నట్టే కదా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు.
అదే దాన్ని ఫస్ట్ జస్ట్ ఆస్కింగ్ లో ఆయన అన్నా. నేను మాట్లాడుతున్నా ముదురుగా ఉండొచ్చు. ఇప్పుడు గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు కొనుక్కున్నట్టు పవన్ కళ్యాణ్ గారు నేను అదే అంటున్నాను. ఇప్పుడు ఎందుకు భుజాలు దొరుకుతున్నారు అది అసలు ఆ వ్యాఖ్య అందరిని ఉద్దేశించి అన్ని పార్టీలను ఉద్దేశించి ఇంక్లూడింగ్ వైసీపీతో సహా ఉద్దేశించి దాన్ని ఎందుకు అన్నారు. రెండోది ఏంటంటే అక్కడి నుంచి మొదలు ఈ జస్ట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా ప్రకాష్ రాజ్ గురించి కూడా మాట్లాడదాం. ఆ ట్వీట్స్ వారు అయితే కొనసాగుతూనే ఉంది. కొంతమంది సినీ సెలబ్రిటీలు హీరోలు మాట్లాడుతూనే ఉన్నారు వీటన్నిటి గురించి. కాకపోతే మొన్న డిబేట్లో లాస్ట్ డిబేట్లో లక్ష్మణ్ రావు గారు ఒక బైట్ ప్లే చేయమని చెప్పారు. ఐ థింక్ ఇప్పుడైనా మీ దగ్గర ఆప్షన్ ఉంటే ప్లే చేయండి. దాంట్లో ఉన్నది ఏంటంటే కల్తీ అయితే జరిగింది, అది లడ్డూలో జరిగిందని చెప్పలేమనే ఒక కామెంట్ని లక్ష్మణ్ రావు గారు లాస్ట్ టైం ప్లే చేయమని చెప్పారు. అంతే కదా లక్ష్మణ్ రావు గారు? వినిపిస్తుందన్న మాట మీకు? కుదిరితే మీ దగ్గర ఆల్టర్నేట్ ఫోన్ ఏదైనా ఉంటే ఈసారైనా డిబేట్లో ప్లే చేయండి. దానికి సంబంధించి కూడా మనం మాట్లాడదాం. మీకు లాస్ట్ టైమే చెప్పాను మనం మాట్లాడదామని చెప్పి లాస్ట్ డిబేట్లో. ఈసారి డిబేట్లో దాని గురించి కూడా క్లారిటీ తీసుకుందాం. ఓకేనా? ఓకే రామ్మోహన్ రావు గారు, ట్వీట్ల గురించి మళ్ళీ మాట్లాడదాం. ఎందుకంటే ప్రజెంట్ లడ్డూ వ్యవహారం మాట్లాడుతున్నాం కాబట్టి ఈ ట్వీట్స్ అంతిమంగా లడ్డు విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన మార్గదర్శకాలు పాటిద్దాం. అనవసరంగా దీని వివాదాన్ని పెద్ద చేయొద్దు. ఇప్పుడు పురంధరేశ్వరి మాట్లాడడం వల్ల సుప్రీంకోర్టు తీర్పుకు వ్యాఖ్యలకు వ్యతిరేకం అనే మాట కూడా వస్తుంది. అనవసరంగా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రభుత్వం ఖచ్చితంగా ప్రభుత్వ యంత్రాంగం ఉంది, వాళ్ళు చూసుకుంటారు. అనవసరంగా పార్టీ వాళ్ళు కూడా మాట్లాడి ఇప్పుడు దీన్ని పెద్ద చేయడం సరైనది కాదంటున్నారు. ఓకే మాట్లాడదాం. పొలిటికల్ అనలిస్ట్ అభిప్రాయం చెప్పారు. మరి పార్టీల నాయకుల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా మాట్లాడదాం. లక్ష్మణ్ గారు బయట రెడీనా? హలో, గుడ్ మార్నింగ్ అండి. ఏంటి బయట ముందు ప్లే చేసి మాట్లాడతారా లేదంటే మాట్లాడిన తర్వాత బయట ప్లే చేస్తారా? గారు నేను బయట ముందు ప్లే చేసి మాట్లాడతాను. ఓకే కంటిన్యూ. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఇలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. ఈ అయితే వాడారు. వినపడిందండి? వినిపించింది. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడికి ఇలాంటి అపచారం ఆ గీ అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. ఈ అయితే వాడారు. ఒక్క నిమిషం మీకు టైం ఇస్తాను. నేను మీకు టైం ఇస్తాను. మీ టైంలో మీరు మాట్లాడదురు కానీ ప్లీజ్ చిట్టిబాబు గారు. ఎస్ లక్ష్మణ్ గారు, ఏంటి అసలు ఎక్కడి నుంచి గతంలో ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఉండవు, మీ సినిమా బడ్జెట్ ఆయన గురించి మాట్లాడే అంత స్థాయి ఉందా అన్నటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు వరుసగా జస్ట్ ఆస్కింగ్ దీన్ని ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏముందని ఫస్ట్ చేసినటువంటి ట్వీట్ అక్కడి నుంచి ఇప్పటి వరకు వచ్చింది. నాకు తెలిసి పర్సనల్ గా ప్రాబ్లం లేదండి పవన్ కళ్యాణ్ గారితో. యాక్చువల్ గా చిరంజీవి ప్యానల్ అంటే అప్పట్లో నుంచో పెట్టిన చిరంజీవి ప్యానల్ అని మోహన్ బాబు అని అప్పుడు జరిగిన ఇష్యూలో కూడా మీకు అర్థమైతే ప్రకాష్ రాజ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి సఖ్యత ఉంది. ఎందుకంటే ఇద్దరు కలిసి నటించినట్లు ఆయన సినిమాలు కూడా ఉన్నాయి. నేను కూడా ఏంటంటే ప్రకాష్ రాజ్ గారికి ఫస్ట్ నుంచి కూడా బీజేపీ అంటే ఒక రకమైన కోపం. మీరు గమనిస్తే దిస్ ఇస్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, దిస్ ఇస్ అబౌట్ టోటల్లీ అగెనిస్ట్ బీజేపీ. మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి ట్వీట్లు కానీ ఆయన పెట్టే ఏదైనా కానీ సెక్యులర్ అనే పదం మీద కానీ ఆయన ఎప్పుడు మాట్లాడుతున్న విధానంలో భాగంగా ఫస్ట్ ఆ లడ్డు విషయంలో మాట్లాడారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు ఆ టైంలో బాగా అందరి మీద, ఈవెన్ సినిమా ఫంక్షన్ లో ఎవరో ఇంత చాలా చిన్నదాన్ని మీరు కామెడీ చేయొద్దన్న సీరియస్ అయినప్పుడు ఆయన ఒక క్వశ్చన్ అడిగారు, అది చిలికి గలివాన్ అయింది అంతే. బట్ నా తెలిసి ఇది పర్సనల్ గా వెళ్ళేది కదండి, ఇట్స్ ఓన్లీ బీజేపీ అగ్నెస్ట్ గా దాంట్లో. కానీ అడిగిన దాంట్లో తప్పేంటి అనే ప్రశ్న మరొకటి వస్తుంది. అవునండి, ఏది అడిగిన దాంట్లో తప్పని? రాష్ట్రంలో ఇంకా చాలా ఉన్నాయి, దీన్ని అది జరుగుతుంది మేడం. ఇప్పుడు నేను లేచిన దగ్గర నుంచి ఒక రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే నేను అడ్మినిస్ట్రేటర్, డిప్యూటీ సీఎం కూడా ఇస్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. రాష్ట్ర గవర్నమెంట్ అంటే గవర్నెన్స్. దానిలో భాగంగా నేను కూర్చొని రోజు రోడ్లు వేస్తానే ఉంటానా? రోజు నేను ఓన్లీ ఒకటే డెవలప్మెంట్ చేస్తానా? ఐ నీడ్ టు డూ డెవలప్మెంట్, వెల్ఫేర్, ప్రజల యొక్క మనోభావాలు గుర్తుపెట్టుకోవాలి, ప్రతి దాని మీద నీకు ఫోకస్ పెట్టాలి. ఒక పని చేస్తానంటే మాకు 11 సీట్స్ వస్తాయి. ఒక పని కాదు కదా, మల్టిపుల్ పని చేస్తూ ఉండాలి. దానిలో భాగంగానే ప్రజల యొక్క ఎక్కువ మంది మనోభావాల్ని గౌరవించుకుంటా వెళ్ళాలి అనే ఉద్దేశంతో రెస్పాండ్ అవుతారండి. వాళ్ళు కూడా మనుషులే కదండి, వాళ్ళు ఏమన్నా అంటే యంత్రాంగంలో మెషిన్ అయిపోతారా? రెస్పాన్స్ కాకుండా దే హ్యావ్ టు రెస్పాండ్.
ప్రజల యొక్క మనోభావం రెస్పెక్ట్ చేయడం గురించి రెస్పాండ్ అయ్యారు. ప్రకాష్ రాజ్ అడిగిన దాంట్లో తప్పే ఉందంటారు. మేము చేస్తున్నాం 100 రోజుల పరిపాలన మీద మేము రిలీజ్ చేశాంగా దాని మీద అడిగారా? అడగలా. ఇక్కడికి వచ్చినప్పుడు అడుగుతున్నారు 100 రోజుల పరిపాలన చూడండి ఫస్ట్, మేమేం చేసాం దాంట్లో ఉంది, ప్రోగ్రెస్ ఏదైతే ఉంది. ప్రజలకి మీరు కంటిన్యూస్ గా చేస్తానే ఉండాలి. దెర్ ఇస్ నో స్టాపేజ్. ఈ ఇష్యూ 15 రోజులు 20 రోజుల తర్వాత ఆ రిపోర్ట్ బట్టి సుప్రీంకోర్టు దాన్ని బట్టి తేలిపోద్ది. తర్వాత కూడా మేము చేయాలి, తర్వాత కూడా మేము అడ్మినిస్ట్రేషన్ చేయాలి. సో ఒక రోజు అయిపోదు కండి, ఈ రోజుతో అయిపోతుంది. మనం ఈ 4 రోజులు కవర్ చేస్తే నెక్స్ట్ నన్ను ఎవరు అడగరనేది కాదు కదా. నెక్స్ట్ 5 years ఐ నీడ్ టు డూ కదా వర్క్. కాబట్టి ఇదంతా ప్రలాపనలో నాకు తెలిసి ప్రకాష్ రాజ్ గారికి, ఇప్పుడు ఆయన నటుడు అండి, ఇప్పుడు కూడా ఇండియాలో లేడు, ఆయన ఎక్కడో ఫారెన్ లో షూట్ చేసుకుంటున్నారు, ఎక్కడో కూర్చొని ఏంటండి ఇస్తారండి. ఆయనకి ఉద్దేశం ఏంటంటే బీజేపీని ఎండబెట్టాలి లేకపోతే ఎండగట్టాలనే ఉద్దేశం తప్పితే ఆయనకి ఇంక పవన్ కళ్యాణ్ కానీ ఇంకేం లేదండి. ఎప్పుడైతే మేము బీజేపీతో అసోసియేట్ అయ్యేసరికి ఆయన కోపం నచ్చట్లేదు, అంతే, అంతకనే లేదు. ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మొత్తానికి 45 minutes పిలిచావు. మధ్యలో మీరు ఎన్నిసార్లు ఇంటరాప్ట్ చేశారు, ఎన్నిసార్లు మీ వాయిస్ వినిపించారు, దానికోసం మీ టర్న్ వచ్చడం లేట్ అయింది. మిస్టేక్ అనేది నేను ఎక్కడ మధ్యలో 1-2 సార్లు ఆయన మీ ఛాన్స్ మీరు తీసుకున్నారు కదా, ఓకే, టైం వేస్ట్ ఎందుకు. చిట్టిబాబు గారు, ఏంటి మా అసోసియేషన్ సంబంధించి కూడా తొలగించాలి, ఇవన్నీ కూడా చాలా వస్తున్నాయి. ప్రకాష్ రాజ్ ట్వీట్ పిచ్చి మాటలమ్మా. విష్ణు స్పందించారు, బాబు స్పందించారు. విష్ణు కూడా తొందరపడి అనవసరం మాటలయ్యి, ఇప్పుడు దీనికి మా అసోసియేషన్ సంబంధం ఏముంది ఇక్కడ? ఇది పొలిటికల్ మాట. అతను మాట్లాడేది ఏం మాట్లాడాడు? ఒక సలహా అది. యాక్చువల్గా వాట్ ప్రకాష్ రాజ్ సెడ్ ఇస్ జస్ట్ ఒక సలహా, ఒక సూచన. ఇది ఫస్ట్ ఏమన్నాడు, ఇది మన స్టేట్ మ్యాటరు, స్టేట్లో మన టెంపుల్, మన స్టేట్లో ఇష్యూ, దీన్ని నేషనల్ చెయ్యొద్దు, అనవసరంగా డిప్యూటీ స్టేట్ వైజ్ నేషనల్ చేయొద్దు, నేషనల్ చేస్తే అనవసరం మతకలాలు ఉంటే అవకాశం అన్నాడు. దెర్ ఇస్ నథింగ్, ఇట్ ఇస్ అన్ అడ్వైస్, యాజ్ అ ఫ్రెండ్, యాజ్ అన్ అడ్వైస్ అనుకోవద్దు. దాన్ని అనవసరంగా ఈయన ఎమోషన్ అయిపోయి తర్వాత కార్తీక్ ఏమన్నాడు? కార్తీక్ వెరీ క్లీన్గా అన్నాడు, సెన్సిటివ్ లడ్డు అమ్మాయి లడ్డు ఇవ్వదు, లడ్డు సెన్సిటివ్ వద్దు అన్నాడు. సెన్సిటివ్ అనే మాట కూడా వాడు. దీంట్లో వీళ్ళందరూ వెటకారం చేసేది కానీ వ్యంగ్యం చేసేది కానీ లేదు. నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా, నవ్వుతూ హేళనగా నవ్వుతూ మాట్లాడారు అంటే కాదుగా, నవ్వుతూ హేళనగా మాట్లాడు, హేళనతో నవ్వుతూ వేరు. మామూలుగా కార్తీక్ ఎప్పుడు మాట్లాడినా నవ్వు మొహంతో మాట్లాడు, సీరియస్ మొహం పెట్టుకుని మాట్లాడు ఎప్పుడు కార్తీక్. సో ఇవన్నీ అనవసరంగా ఒక ఎమోషన్ తెచ్చుకుని ఆయన ఏదో ఒక ఆ ఎమోషన్స్ తోటి మాట్లాడేసి ప్రజలు ఏదో చేసేయాలి అని ఒక భ్రమలో ఉన్నాడు ఆయన. ఎమోషన్ తోటే ఈ కెన్ క్యారీ అని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. ఆ నోరే హిందువులే ఈ దేశానికి విచ్ఛిన్నకర శక్తులు, హిందూ నాయకులే ఇక్కడ మతకలోల కారకులు అన్న నోరు ఆ నోరే. మా నాన్నగారు మా నాయనమ్మ హారతిస్తూ ఉంటే మా నాన్నగారు సిగరెట్ దాంట్లో కాల్చుకునేవారు, మాకు మతం లేదు కులం లేదు అన్న నోరు ఆ నోరే. ఇది ముస్లిం దానికి వెళ్ళిపోయి ఇది తీసుకుని ఎద్దు మాంసం తీసుకుని ఎద్దు హలాల్ అయిందా ఇది అని అడగటం, అది తినటం. వివేకానందుడు చెప్పాడట, ఇది ఎవరికి చెప్పదు, మరి ఈయనే పుస్తకాలు చదివాడు, ఎక్కడ వివేకానందుడు చెప్పాడు మాంసం. వివేకానందుడు ఒక కథ, ఒక విషయం చెప్తున్నప్పుడు ఒక కథలో ఒక ఆకలి వేసిన వాడు అక్కడ అడవిలో ఏమీ దొరకకపోతే ఒక మాంసం ఉంటే మాంసం తిన్నాడు అని ఒక కథ రెఫరెన్స్లో చెప్పాడు. దాన్ని ఈయన వివేకానందుడు చెప్పాడట, ఈయనకి మరి ఎప్పుడు కళ్ళ వచ్చి చెప్పాడో మరి ఎక్కడ చెప్పాడో ఇది చెప్పాడు. సో ఇట్లా అనవసరముగా ఆయన ఒక ఎమోషన్ చేసి ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్. డైవర్షన్ నెంబర్ 1 డైవర్షన్ ఎందుకు? అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర లేబర్ గొడవ చేస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ అక్కడ అంతకుముందు వెళ్ళి నేను రూము దించుకుని నా ప్రాణం అడ్డేస్తాను, అదేస్తాను ఇదేస్తాను సినిమా డైలాగులు కొట్టి ఎవరు ఎట్టి పరిస్థితులు కాదు. ఇప్పటికి ఆల్రెడీ 4 ఇది క్లోజ్ చేసేసారు, 500 మంది ఉద్యోగస్తులను తీసేశారు. ఇవన్నీ జరుగుతుంది, మాట్లాడలేదు. సో ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబుని, నాయన 3 సిలిండర్లు ఎక్కడ, 6 6 ప్యాక్ ఎక్కడ, ఇవన్నీ ఎక్కడ చూసి అక్కడ. ఒక వరద బాధితులు సగమత మేనరకగా జరిగింది, ఎక్కడ ఫుల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి జరగలేదు. ఇవన్నీ ప్రజలు నిలదీస్తున్నారు ఎక్కడికి వెళ్తే అక్కడ. దీని నుంచి చంద్రబాబుని అడగటం కాకుండా డిప్యూటీ సీఎంగా నువ్వేం చేస్తున్నారా ప్రజలు? మీటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ అడుగుతున్నారు. అందుకనే అసలు ఈ డైవర్షన్ బయటకు రావట్లా. బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడితే బీజేపీ పురంధేశ్వరి ఇప్పుడు మాట్లాడుతుంది ఆవిడ చంద్రబాబుకు తాళ వేయటానికి. బీజేపీ ఎక్కడ ఉందిలే, సిబిజేపీ చంద్రబాబు భజన
స్టేట్ పార్టీగా ఉంటుంది. కూటమి అంటే భజన చేయకలే, నువ్వు ఒక పార్టీ ప్రెసిడెంట్ ఇవి, ఒక స్టేట్ పార్టీ నిజం మాట్లాడాలి. నిజమా ఎక్కడ వరదల్లో ఎక్కడ కనపడిందండి? వరదల్లో ఎక్కడ కనపడింది? పర్వతేశ్వరి ఎక్కడైనా కనపడింది వరదల్లో? బీజేపీ ఒక మినిస్టర్, ఒక సీఎం రమేష్, ఒక ఎవరైనా కనపడ్డారా? వెనకాల తోకలాగా తయారయ్యారు. అది డైవర్షన్. లెట్ మీ టైం ఇచ్చి మళ్ళీ మాట్లాడుతుంది. నేను ఒక్కోదాన్ని అడుగుతా, నెయ్యిదే అడుగుతా. 2019 నుంచి 2024 దాకా ఈ ఏఆర్ నెయ్యి వచ్చిందా? రాలేదు. మీ ఎప్పుడు వచ్చింది? ఇది జూన్ 16. ఈ కొత్త బిడ్ లో వచ్చారు వాళ్ళు. అంతకుముందు బిడ్డర్ కాదు, వాళ్ళు సప్లయర్ కాదు. ఈ మొన్న లేటెస్ట్ బిడ్ లోనే వీళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఇచ్చారు. టెండర్లు పిలిచింది వాళ్ళు, కానీ వచ్చింది టెండర్లో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. అంతకన్నా ఏం కాదు. గతంలో ఎలిజిబుల్ కాదు, ఈసారి ఎలిజిబుల్ అయ్యారు, ఇచ్చారు. అది మీ హయాంలో నెయ్యి వచ్చింది. మీరు అక్కడ మీ ఈవో, మీరు పెట్టిన కొత్త ఈవో ఐఏఎస్ ఆఫీసర్ ఆయన క్లీన్గా ఆన్ రిటర్న్ లెటర్ ప్యాడ్ మీద రిటర్న్గా ఇచ్చాడు. 10 వచ్చినాయి, 10లో 6 వెళ్ళిపోయినాయి, అన్ని టెస్ట్ పాస్ అయినాయి, మిగతా పాస్ అవ్వలేదు, వెనక్కి వెళ్ళిపోయినాయి. దర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ అది లోపలికి వెళ్ళదు అని క్లియర్గా సిస్టమ్. తిరుపతిలో ఒక మహత్తరమైన సిస్టమ్ ఏ దేవస్థానానికి లేదు ఈ దేశంలో. మన తిరుపతిలోనే ఆ దేవస్థానంలో ఉంది. చాలా రాబస్ట్ సిస్టమ్ ఉంది. ముందు సర్టిఫికేట్తో రావాలి, అప్పుడే లోపలికి ఎంట్రీ బండి, తర్వాత 3 శాంపుల్స్ తీస్తారు ఒక్కొక్క బండిలో. ఆ శాంపుల్స్ పాస్ అయితేనే ఆ బండి లోపలికి వెళ్తుంది, లేకపోతే బయట నుంచి బయట వెళ్ళిపోతుంది. దిస్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ది ఈఓ. మీరు పెట్టిన ఈఓని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా అది నెయ్యి కలిసింది అని ప్రజలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి నెయ్యి కలిసినట్టు, అందరూ తినేసినట్టు, దేవుడికి అపచారం, దేవుని యొక్క పవిత్రతని, లడ్డు యొక్క విశిష్టతని భ్రష్టు పట్టించి, అంటే ఎందుకు చేశారు ఇది చేయటం? ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? మీరు మాట్లాడతారు, ఏ ఛానల్ అయినా మాట్లాడుతుందా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి, స్పెషల్ స్టేటస్ గురించి, 6 సూపర్ 6 ఏ ఛానల్ అయినా మొత్తం లడ్డు ఎప్పుడు ఈ వారంలో ప్రజల్లో డైవర్షన్ మొత్తం, అంటే దేవుడు విషయాలు మమ్మల్ని పాయింట్ అవుట్ చేసి అడిగితే నిన్న డిబేట్ లో కూడా సూపర్ 6 గురించి మాట్లాడి ఉండొచ్చమ్మా. నేను మిగతా ఛానల్ చెప్తున్నా, మీరు ఆయన చంద్రబాబు ఛానల్స్ గురించి, మిగతా ఛానల్స్ గురించి చెప్తా. కాన్సన్ట్రేషన్ మొత్తం డైవర్షన్ అయిపోయింది. అసలు ఒక్క మాట మన ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్పాలి. కాదు ఒక్క నిమిషం, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి చెప్పాలి నేను. ప్లీజ్ అసలు వీళ్ళకి తెలుసా అన్న తిరుపతి పవిత్రత ఏంటో తెలుసా? ఈ పవన్ కళ్యాణ్ చదువుకోవాలి. పురంధేశ్వరుడు ఏంటంటే, అన్నమయ్య గారు ఒక పద్యం రాశారు. అన్నమయ్య గారు ఇదే ప్రతీతి ఏంటంటే, వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉంటే ఆయన రాశాడు అనేది ఒక ప్రతీతి. ఆయన రాసిన దాంట్లో ఒకటి ఉంది, ఒక పద్యం. ఏనుగు మీదైనా, కుక్క మీదైనా, సద్బ్రాహ్మణుడి మీదైనా, దళితుడి మీదైనా పడే వాన చుక్క ఒకటే. నాకు అందరూ కావాలి, అందరూ నా దగ్గరికి వచ్చేవాళ్ళే, అందరినీ ఆయన చెప్పారు. అది ఆ మాత్రం జ్ఞానం లేకుండా, ఆ మాత్రం తిరుపతి యొక్క విశిష్టత తెలియకుండా పిచ్చివాగుడు అవుతున్నారు. రామ్మోహన్ రావు గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు ఒక్క నిమిషం. రామ్మోహన్ రావు గారు ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఇక్కడ నేను న్యాయవాదిగా చెప్తున్నాను ఏంటంటే, మనకు ఏదైనా కల్తీ జరిగితే కల్తీ వస్తువులను సీజ్ చేసేటప్పుడు 2 పంచులు ఉండాలి. ఎవరికి వాళ్ళు ఏదైతే కల్తీ నివారణ అధికారులు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు అంటున్నారు, వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు తీసుకపోతే లాభం లేదు. అది చెల్లది కూడా, అది లీగల్ గా చెల్లదు. 2 పంచులు ఉండాలి. ఎవరు ఉన్నారా? అది లేదు. అట్లాగే చాలా ప్రశ్నలు వచ్చినాయి కనుక జస్ట్ ఆస్కింగ్ గురించి నేను మాట్లాడతాను. ఇప్పుడు దాకా ఈ నెయ్యి గురించి మాట్లాడినాం. సుప్రీంకోర్టు కూడా ఆ 3 ప్రశ్నలు విలువైన ప్రశ్నలు అడిగింది. ఒకటేమో రాజకీయం చేయొద్దని చెప్పింది, రెండోది నెయ్యి వాపసు వచ్చిందా, బయటకు పంపిన నెయ్యి మళ్ళీ వచ్చిందా, రాలేదు, లడ్డు పరీక్ష చేశారా, వీటి సమాధానం లేదు కనుక పిట్ ఆపారు. ఈ జస్ట్ ఆస్కింగ్ లో కామన్ గా అడిగిన క్వశ్చన్ కు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పూజలు దాడుకున్నారు నాకు ఇప్పటికీ అర్థం కాదు. రాజకీయాలు చేయొద్దని సుప్రీంకోర్టు కూడా అన్నది కదా. మరి అంతకుముందు మనకు ప్రకాష్ రాజు గారు అన్న ప్రశ్న చెప్పింది కదా, అనవసరంగా ఇంటర్నేషనల్ దేవుడిని అనవసరంగా బదనాలు చేయకండి అక్కడ దాకా అన్నారు. రెండోది ఏంటంటే, 2 ట్వీట్ మాత్రం
పూర్తిగా కార్తీ మాటలు మేము మనం ఒకసారి ప్లే చేస్తే మనకు అర్థమవుతుంది. ఆయన కేవలం లడ్డు వద్దు నవ్వుకుంటూ మాట్లాడిన తప్ప ఎక్కడ అయ్యేది అంటే అనవసరంగా ఒక బలవంతం సారి ఎందుకు చెప్పిస్తున్నారన్నది కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎక్కడ లేకుండా మొదటి దానిలో అసలు లేదు. రెండోసారి ఈయన సారి చెప్పించాడు కనుక రెండోది వచ్చింది. ఇవాళ నామాల గురించి ఇవాళ వచ్చింది కానీ మధ్యన ఇంకోటి బిట్టు పెట్టారు ఆయన అనవసరంగా. వీళ్ళు మీరేసుకుంటున్నారు ఆ ప్రతి ట్వీట్కు మీరు ముందు ఒక అవతారం గెలిచిన తర్వాత ఒక అవతారం అని కదా. ఇప్పుడు నేను గెలవక ముందు మాట్లాడింది చిట్టిబాబు గారు చెప్పారు 32,000 మంది అమ్మాయిల సంగతి ఏమైందని ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. పచ్చి అబద్ధం ఆడారు 32,000 అమ్మాయిలు పోయారని దానికి సమాధానం చెప్తున్నారు, అడుగుతున్నారు. అక్కడ చిట్టిబాబు గారు దాక్కుని ఇప్పుడు బయటకు వచ్చారు. చెప్పింది ఉటంకిస్తున్నాను. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు, మతం గురించి ఏం మాట్లాడారు, రకరకాల మాటలు ఉన్నాయి. అందుకనే అసలు తిరుమల తిరుపతి దేవుడు మనకు వెంకటేశ్వరుడు సెక్యులర్ దేవుడు రకంగా చెప్పి నాంచామనం చేసుకున్నాడు కదా. ఇంకా దానికి ఏమున్నది, అన్నమయ్య దాకా పోవాల్సిన అవసరం లేదు కదా. అందుకని నేను ఏమంటున్నా అంటే ఇవాళ దీన్ని మరింత పెద్దగా చేయకండి. ఇది ప్రకాష్ రాజు ఒక పౌరుడిగా ఎక్కడున్నా అడుగుతాడు, నేను అడుగుతా మీరు అడుగుతారు ఎవరిని అడుగుతాడు. ఆయనకున్న అర్హత ఏందని కార్తీని బెదిరించి సారీ చెప్పించుకున్నట్టు మాత్రం ఎవరితో చెప్పించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలంటే రాజు కంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని సమర్థించే క్రమంలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సమర్థించుకునే క్రమంలో అనవసరంగా ఎక్కువ చేస్తున్నారని పవన్ మనకు పురంధరేశ్వర్ గారి మీద చాలా నాకు గౌరవం ఉన్నది. కానీ వారు సుప్రీంకోర్టు వ్యాఖ్యలు శిలాశాసనం కాదు, ఫేర్ కామెంట్ చేయొచ్చు. ఏ కోర్టు మీద తీర్పు అయినా మనం ఫేర్ కామెంట్ చేయొచ్చు. వాళ్ళు నచ్చకపోతే తీర్పు అప్పీల్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చు. నిజంగానే ఇప్పుడు ప్రధాన న్యాయమూర్తులు ఉన్నప్పుడు వాళ్ళ మీద వాళ్ళ కామెంట్స్ మీద చేయొచ్చు కూడా. చాలా సార్లు సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే అనవసరంగా కామెంట్స్ చేయకుండా కింది కోర్టులకు ఆదేశించింది. ఆ కామెంట్ గౌరవిద్దాం, తర్వాత కనుక వచ్చే విషయాల్లో చూసుకున్నప్పుడు. ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే దయచేసి దీన్ని ఇంకా మరింత రాజకీయం చేయకండి. అనవసరంగా కోర్టు తీర్పు వచ్చేదాకా వీళ్ళు మాట్లాడుకొని రేపు తీర్పు అయితే వస్తుందిగా సుప్రీం తీర్పు అనేది. ఫైనల్ కామెంట్స్ ప్లీజ్ లక్ష్మణరావు గారు. హలో అచ్చా గారు మాకు అవకాశం అనేది ఎందుకంటే వారు మాట్లాడారు. లక్ష్మణరావు గారు ప్లీజ్. అసలు ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకున్నారు, పొలిటికల్ టర్న్ గా వెళ్తూ ఉంది కాబట్టి దీన్ని ఏదైనా రేపు ఏంటంటే రేపు 3వ తారీఖున సుప్రీంకోర్టు వారికి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ రేట్ చూపిస్తారు. రేపు తీర్పు వస్తుంది ఖచ్చితంగా. ఇంతగల పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు లేదా చిట్టిబాబు గారు చెప్పినట్టు ఖచ్చితంగా తీర్పు వచ్చినప్పుడు మాట్లాడతాం. దీన్ని రాజకీయం చేయొద్దని చెప్తా ఉన్నాం. ఎందుకంటే బీబీ నాంచనం చేసుకున్నప్పుడు ఒక్క నిమిషం సనాతన ధర్మం అన్నారు. ఒక్క నిమిషం ఆశా గారు ఒక్క మాటే ఆశా గారు ఒక్క మాటే బీబీ నాంచనమ్మ గారిని చేసుకున్నప్పుడు అక్కడ సెక్యులర్ దేవుడు అయినప్పుడు మరి వీళ్ళందరూ సనాతన ధర్మం అంటే సనాతన ధర్మంలో ఒక దేవుడు అనే వ్యక్తి వేరే వ్యక్తులు చేసుకునే సనాతన ధర్మంలో ఉందా? ఇప్పుడు సనాతన ధర్మం మీరు పాటిస్తే ఈ రోజు మీరు యాంకరింగ్ కూడా చేయడానికి లేదండి. ఆశా గారు వాళ్ళకి వచ్చి మీరు ప్రశ్నలు వేయడానికి కూడా లేదు. మీరు ఇంట్లో ఉండాలా, ఆడపిల్లలందరూ ఇంట్లో ఉండాలని సనాతన ధర్మం చెప్పింది. మీకు చదువు అవసరం సనాతన ధర్మంలో మీరు చెప్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో ఎవరైతే పూజారులు ఉన్నారో ఆ రోజున ఆడపిల్లలకి చదువు దగ్గర చేసినారా? ఆడపిల్లలు చదువు వెంకటేశ్వర రెడ్డి గారు అట్లా అనుకుంటే మీరు ఏ ఆడపిల్లలు బయటికి రానివ్వరని అర్థం వస్తుంది. ఒక నిమిషం ప్లీజ్. వెంకటేశ్వర రెడ్డి గారు. ఆశా గారు మన చిట్టిబాబు గారు మాట్లాడుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, వరదలలో ఎక్కడ, వారికి సుజనా ఫౌండేషన్ గాని, మా ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మా కార్యకర్తలు గాని, సంఘ పరివార కార్యకర్తలు, స్వయం సేవకులు గాని చేసిన సేవలు వారు మాట్లాడంటే చాలా మాట్లాడాలి. బీజేపీ ఎంత పతనం అయిందో చరిత్ర చెప్తారు. బీజేపీ పతనావస్థలో ఉంది, ఏమేమి దౌర్భాగ్యాలు చెప్తారు. వారిని ఆపండి ఆశగా, వాళ్ళు స్టూడియోలో ఏదేదో మాట్లాడటం కాదు, మీరు విషయం మాట్లాడండి. ఏం సంబంధం ఉంది? మీ వాయిస్ వచ్చినప్పుడు మాట్లాడండి. మీరు ప్రతిదానికి అడ్డం ఎందుకు వస్తారు? ఆశా గారు ఇప్పుడు పురంధేశ్వర్ గారు మాట్లాడి వారు పెద్దలు ఇప్పుడు చెప్పిన విశ్లేషణకి ఒక మాట చెప్పారు. ఇది చాలా సున్నితమైన అంశము, మనం దీన్ని ఎక్కువ రాజకీయంగా మాట్లాడకూడదు అనేది. మనం అందరం కూడా వెంకటేశ్వర స్వామి భక్తులుగా మనం ఉండాలి. అయితే
వీళ్ళు మాట్లాడుతున్న టెక్నికల్ అంశాలు తీసుకొని దీన్ని ప్రతిదాని ఇంకొక విషయంగా మాట్లాడుతున్నప్పుడు మాత్రమే స్పందించాల్సి వస్తుంది బీజేపీ గానీ, జనసేన గానీ, తెలుగుదేశం గానీ, హిందువులు గానీ, హిందూ భక్తులు గానీ. దీన్ని ఇంకో విధంగా కూడా అనుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి జరిగిన విషయాలు, సర్కమ్స్టెన్సెస్, అక్కడ ఉన్నటువంటి ఆ రోజులో ఉన్నటువంటి టీటీడీ బోర్డులో ఉన్నటువంటి వారి అధికారులు కానీ వారందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాడి బాధ్యత వహించాల్సిందే. మరి ప్రతిదానికి రిపోర్ట్ అన్నారు అనుకోండి, గవర్నమెంట్ ఏం బాధ్యత వహించారండి? మాణిక్యాలరావుని మినిస్టర్ గా పెట్టుకుని 36 టెంపుల్స్ పగలగొడితే చంద్రబాబు అప్పుడు ఏం బాధ్యత వహించారు? బీజేపీ ఏం మాట్లాడుతున్నారు? 36 టెంపుల్స్ పగలగొట్టాడు చంద్రబాబు. మీ మాణిక్యాలరావు మినిస్టర్ గా పెట్టుకుని ఇక బాధ్యత వహించాలి. ఏం మాట్లాడతారండి? మీకు మాట్లాడటానికి 4 ఏమైనా ఉండాలి. హిందూ అంటారు మీరు, హిందూ ప్రతినిధులా మీరు? 37 టెంపుల్స్ పగలగొట్టాడు చంద్రబాబు. మీరు హిందువులు వాడుకుంటున్నారు మీరు. హిందూ